ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కలిసి పాండిచేరి ట్రిప్ అయితే ప్లాన్ చేశారు మామ. అందుకనే మార్నింగ్ లేవాల్సి వచ్చింది. ట్రైన్ టైం అయిపోతుందని బ్యాగ్ అది ప్యాక్ చేసుకొని నీట్గా రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఏంటంటే మా రూమ్ దగ్గర నుంచి 5 అయితే స్టార్ట్ అయ్యాము. వేరే రూమ్ దగ్గర నుంచి వాళ్ళైతే డైరెక్ట్ స్టేషన్కి అయితే వచ్చేస్తామన్నారు. ఏంటంటే మా రూమ్ నుంచి స్టేషన్ జస్ట్ ఏంటంటే 1.5 కిలోమీటర్ మాత్రమే. సో ఏంటంటే దారిలో వెళ్తుంటే మా వాడు అక్కడ ఏం ప్లాన్ చేయాలి, అప్పుడే ఏం తిరగాలి, ఏం చూడాలి అని మా వాడు అప్పుడే మైండ్లో ప్లాన్ చేసుకుంటున్నాడు. ఏంటంటే మనకు అదేం ఉండదు కదా, మనం ఏంటంటే వెళ్తాము, జస్ట్ ఎంజాయ్ చేసామా, నీట్గా వచ్చేసాము అన్నట్టు ఉంటుంది. ఏంటంటే రూమ్కి అలాగే స్టేషన్ మధ్యలో యశ్వంత్ టెంపుల్ అయితే ఉంది. ఏంటంటే ట్రిప్కి వెళ్తున్నాం, ట్రిప్లో ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, అలాగే ట్రిప్ అనేది హ్యాపీగా సాగాలి, అలాగే హ్యాపీగా తిరిగి రావాలని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని మా వాడైతే కొబ్బరికాయ అయితే కొట్టేశాడు. ఇంకా కొబ్బరికాయ కొట్టేశాక దండం పెట్టుకొని ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము. అప్పటికే ట్రైన్ అయితే చాలా దగ్గరికి అయితే వచ్చేసింది స్టేషన్కి. ఏంటంటే మనకి స్టేషన్ అయితే ట్రైన్ దొరకదు, పక్క స్టేషన్కి వెళ్ళి ఎక్కాలి. అందుకని మేమందరం కలిసి ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాము. కాకపోతే ఆడు బాగా ఎక్కువ అడగటంతో సర్వీస్ ఆటోని ఎక్కాము డైరెక్ట్. సర్వీస్ ఆటో కూడా జస్ట్ ఎంతంటే 30 రూపీస్ తీసుకున్నాడు, జస్ట్ పక్క స్టేషన్లో దింపేశాడు. మేము స్టేషన్కి వచ్చేసరికి ఆ ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసాడు. ఎందుకంటే మేము సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళాలి. మనకి సివిక్షన్స్ ఎక్కువ కాబట్టి మెట్లు అయితే ఎక్కకుండా ట్రాక్స్ అయితే దాటి వచ్చేసాము. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. చెంగల్పట్టు వెళ్ళి ట్రైన్ మారాలి. ఈ రోజుకి ఇంతే మామ.